సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్. ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని రకాల పుస్తకాలు? ఇదేమో క్వాలిటీ సర్టిఫికేట్. ఓకేనా? ఒకటి క్వాంటిటీ క్వాలిటీ క్వాంటిటీ క్వాంటిటీ ఉందా అన్న? టీఆర్డీ ఆఫీస్ రైతు ఎవరు? రైతు ఉండాలి కదా. వరి కుప్ప రైతు లేరా? ఎకరం 25 సన్న వడ్డా అసేంద్రియ పదార్థాలు రాళ్ళు వంటి బిడ్డలు గరిష్టం ఉంటారు. సేంద్రియ పదార్థాలు పరిపక్వంకారి ధాన్యం పాడైపోయిన తక్కువ శ్రేణి కల్పిస్తాం. 6% 17 ఆమోదించ పరిమాణం రాయాలి. కలిపి పరిమాణం క్వింటాల్కి ఏ రేటు రైతుకి ఎంత డబ్బు వస్తుంది? ఇవ్వండి ప్రవీణ్ అక్కడ అనురాధ మేడం ముందట్రా మేడం, మీరు ఎక్కడ ఉన్నారు? మేడం మీరు ముందటి జిల్లాధికారి కదా. రైతుకి ఎంత డబ్బు వస్తుందో రైతు సంతకం నివాసము పట్టా నంబరు చెప్పండి.
డీటెయిల్ ఇవ్వండి మీరు సార్ అడిగినా కొద్ది ఇవ్వాలట పక్కన పెట్టుకోండి. రైతు బ్యాంక్ ఖాతాలో రైతుకు తెలియాలి, నాకు ఎంత డబ్బు వస్తుందో అది తెలియాలి. మార్చి మళ్ళీ రైతు ఎంత డబ్బు వస్తుందో తెలియాలి. ఎన్ని బస్తాలు ఈ ధాన్యం సకాలం అయితే 2,800 పెట్టినా 300, 500 బోనస్. 2,800 బోనస్. మిగతా దానికి 2,320 రూపాయలు. ఆ లెక్క ప్రకారం ఈ మొత్తం ఎంత డబ్బు వస్తుందో దాని మీద ఉండాలి. ఈ 3 ఇచ్చిన తర్వాత రైతుకు సంబంధించిన 3 ఇచ్చిన తర్వాత రైతుకి అతనే రైతుకి ఇచ్చిన తర్వాత ఇది 2 ఇవ్వాలి. ఇది ప్లస్ ఇది దీనిలోనే కాలం సైజు పెద్ద కావాలి. అమౌంట్ కూడా సార్ ఇప్పుడు ఏమంటారు రైతులు ఈ రసీదు మీకు వస్తుంది. దీనిలో ఏ ధాన్యము, ఏ రకము, సన్నాల, దొడ్ల, రేటు, ఎన్ని బస్తాలు, ఎన్ని కిలోలు, ఎంత రేటు ప్రకారం మొత్తం 1,10,000, 10 లక్షలు ఎంత వస్తుంది దాని అమౌంట్ రాసిన తర్వాత ఇది మీకు వస్తుంది. ఈ రసీదు మీరు భద్రంగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇందులో అకౌంట్ నెంబర్తో సహా ఉంటుంది. మీ ప్రకారమే మీ ఖాతా డబ్బు జమ అవుతుంది. గతంలో ఏం చేసిందంటే ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత రైతుకి ఒడ్లు లారీకి వెళ్ళి మిల్లు కాడికి పోయిన మిల్లరు దయాదాక్షిణ్ల పైన వేరే మధ్య దళారుడు పైన ఆడికి పోయిన తర్వాత తేమైపోతుంది, తూకం తగ్గుతుంది, 5%, 10% కోతలు తీసి అది జరగడానికి వీలు లేదు. ఇది రెండవది ఇదే ప్రకారం పోయిన తర్వాత అక్కడ పోవడం వీల్లేదు. రైతుకి ఇచ్చినంటే రైతు మిల్లర్ దయాదక్షిణ దళాల దశ పోవడం వీల్లేదు. ఇదే ప్రకారం ఎందుకంటే జమ అవ్వాలి. ఇది ఏ చేసి తూకం కాదు. తూకానికి సంబంధించి కూడా ఈ బస్తా తూకం ఈ 600 గ్రాములు కాబట్టి బస్తాకు వేస్తే 600 గ్రాములు. ఏం చేస్తాను చోట్ల 41 కిలో పెడతాం అంటే 400 గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ పక్క గ్రాములు పెట్టి 41కి 500 సార్. వీళ్ళకి ఏంటంటే ఇది బస్తా పొజిషన్లో రోజు ఉంటుంది. పోయినప్పుడు ఏంటంటే తేమ శాతం తగ్గుతుంది. దాని తర్వాత కొన్ని రకాల వేరే అందుకని 500 గ్రాములు లెక్క కాదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇది ఇవ్వకపోతే అక్కడ పోయిన తర్వాత 5 కిలో 10 కిలో తగ్గిస్తాం. అది జరగకుండడం కోసం ఇక్కడ తూకం చేసిన తర్వాత 42 కూడా పెట్టద్దు, 41,500 పెట్టండి, లేదా 41 పెట్టండి. అమ్మే తప్పింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ రైతుకి ఇది ముట్టాలి. మళ్ళీ రైతు అక్కడ మోడి పెట్టింది. రైతు కూడా ఏం చెప్తున్నారంటే మీరు రసీదు వచ్చిన తర్వాత మీ చేతికి వస్తే ఇది పక్కన మీదనే పెట్టుకోవాలి. ఇది వచ్చిన తర్వాతనే బస్తాలు లారీకి ఎత్తాలి. ఇది ఇవ్వకుండా బస్తాలు లారీకి ఎత్తనియొద్దు. కానీ అది ఇవ్వడం లేదు కదా ఇప్పటి వరకు ఒక్క రిసిప్ట్ కూడా ఏ రైతుకి అందుకే వచ్చింది. జిల్లా మొత్తం వినమ్మా, జిల్లా మొత్తం కూడా ఇదే ప్రకారం తిరగాలి. రెండవది నేనేమంటున్నా, ఒకటి మార్కెట్ కమిటీ చైర్మన్, ఇద్దరు డైరెక్టర్, మూడవది అధికారులు. చైర్మన్లు డైరెక్టర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కొనుగోలు సెంటర్ కాడ పొద్దున్న సాయంకాలం కాపలా ఉండాలి. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా జిల్లాలో రకరకాల మొత్తం జిల్లాలో ఉన్న అధికారులు క్లరికల్ స్టాఫ్ 5,000 మొత్తం సెంటర్లు ఎన్ని ఉన్నాయి? 650 సెంటర్లు, 5,000 మంది ఉన్నారు. కాబట్టి ఈ 5,000 మంది
10% అంటే 10% ఎంప్లాయీస్ హయ్యర్ క్యాడర్ హయ్యర్ క్యాడర్ ఒక్కొక్క సెంటర్కు అధికారి బాధ్యత కంపల్సరీగా నెల రోజులు మహా అంటే నెల రోజుల పని ఉంటుంది కొనుగోలు. ఈ కొనుగోలు టైం అయిపోయింది అధికారి బాధ్యత వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ ఏ సెంటర్కు ఏ అధికారో వాళ్ళ పేరు డిపిఆర్ఓలు ఇస్తారు. ఆ లిస్టును సంబంధిత మార్కెట్ సంబంధించిన డిఆర్డీఓలు కూడా వాట్సాప్లో షేర్ చేసి నాకు కూడా వాట్సాప్లో పెట్టి మేము కూడా దాన్ని వైడ్గా సర్కిల్ చేస్తాం. ఎమ్మెల్యేలు కూడా ఇవ్వండి, అందరికి ఇవ్వండి. ఇది జరగాల్సిన పని. ఇది జరగకపోతే రైతులు దళాలు ఆడినట్టే మిల్లర్లు దళాలు ఆడినట్టు ఆడిన గతంలో మాత్రమే జరుగుతుంది. రెండవది ఈ క్షణం నుంచి నిన్నటిదాకా ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఈ క్షణం నుంచి ఈ రిసిట్ ఇచ్చే వరకు వరి బస్తాలు వడ్ల బస్తాలు లారీకి చూపించడానికి వీల్లేదు. దిస్ ఇస్ మై డైరెక్షన్. మంత్రి గారి ఆదేశం. మంత్రి అంటే ప్రభుత్వం ఎవరు కూడా అందరు చెప్తున్నాను, శాసనసభ చెప్తున్నాను, ఇతర నాయకులు అంతా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చెప్తున్నాను. ఇది మన బాధ్యత. ఆ పద్ధతి చేయాలి. ఓకేనా? బుక్స్ డిలే అయితే మన డిలే అయితే రోజే నాకు ఈరోజు ఈ బుక్స్ ఈ రోజు దీని ప్రకారం తీసుకున్న పర్వాలేదు. దీన్ని ఎట్లా దీని ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిందే కదా. రాసినప్పుడు దీంతో 140 గ్రేడే 140 సంచులు ఇంటూ ఎన్ని కేజీలు రాయాలి. ఇక్కడ ఎన్ని కేజీలు ఇది ఇంటూ 40 4 కిలోల 40 కేజీలు. 40 కేజీలు ఉన్నప్పుడు 4 16 4 4 1 5 50 అంతేనా? 4 16 56 రైతులు ఎవరైనా మాట్లాడతారా? రైతులు ఎవరైనా మాట్లాడతారా? ఇప్పటి వరకు పిఎస్సి ద్వారా సెంటర్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు కూడా ఒక స్లిప్ ఇప్పుడు నేను పెట్టించాను సార్. పెట్టించిన తర్వాత స్లిప్పులు అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. దయచేసి మా అప్పీల్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది చాలా సంతోషం. కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ దీని మీద సొసైటీ సెంటర్స్ సంబంధించినటువంటి వాళ్లకు ఆర్డర్స్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీగా దాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు 2 గంటలకు ఇది అయిపోయిన తర్వాత 2 గంటలకు 3 గంటలకు జిల్లా కలెక్టర్లో అందరు అధికారులు మార్కెట్ కమిటీ జాయింట్ కలెక్టర్ దీనిపైన దీనికి భిన్నంగా ఎవరు వ్యతిరేకించినా ఇమీడియట్గా వాళ్ళ సార్ ఇంకోటి ఏంటంటే సార్ తూకాలు అయిన తర్వాత సార్ రైతు బాధ్యతనే ఉంటుంది. లారీలు వచ్చేంత వరకు, లారీలు వేసేంత వరకు, వర్షాలు పడ్డా టాట్పల్లియన్ కూడా బయట రైతులే కిరాయికి తీసుకొచ్చి దాని మీద వేసుకునే వరకు కూడా రైతులకే సార్. టాట్పల్లియన్స్ సొసైటీ సెంటర్లు ఎక్కడ కూడా పూర్తి అందుబాటులో ఉంటలేవు సార్. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరు? మీ పేరేమంటారు? ఈ మార్కెట్ కమిటీలో ఉన్న నిధులు ఎంతనమ్మా? 4 కోట్ల రూపాయలు. దీనికి సంబంధించిన మార్కెట్ అధికారి ఏడీ మార్కెటింగ్ ఎవరు? ఏడీ మార్కెటింగ్ జిల్లా మేము కలెక్టర్ పరంగా 6 జిల్లా మండల ఎవరెవరు మైక్ సెట్ పెట్టుకోవాలి.
ఛార్జింగ్ ఒకటి జిల్లాధికారిగా సొసైటీ సంబంధించిన జిల్లాలో మీ పరిస్థితి ఏదైనా రైతు ఖర్చు పెట్టడానికి రాబోతుందా? ఇప్పుడు రైతాంగం సంబంధించి ఈ టార్పులు ఉన్నాయి. వర్షం వస్తే కడగడం కోసం ఎన్ని టార్పులు అంటే ఎన్ని క్వింటాలు ప్రతి మార్కెట్ యార్డ్లో డెడ్ స్టాక్ రిజిస్టర్ ఉంటుంది కదా, డెడ్ స్టాక్ రిజిస్టర్ను పెట్టి ఆ యొక్క కస్టడీ అనేది ఆ సంబంధిత మార్కెట్ సెక్రటరీ సంబంధించి ఏ రైతు కూడా వర్షం వచ్చినప్పుడు కానీ కింద ఒకటి టార్పోలేసి పైన ఒకటి అది ఫోల్డ్ ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చినా కింద తోడదు పైన తోడదు. ఆ టార్పోలిన్ ఖరీదు ఎంత అవుతుంది? 18 పెట్టుంది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒక సరే ఉంటుంది కదా, 5 ఉంటుంది కదా. అంటే ధాన్యం ఖరీదుతో పోల్చినప్పుడు లెక్క కాదు కదా, అదే డబ్బు ఇక్కడ మార్కెట్లో ఉంది, మీ దగ్గర ఉన్నది కాబట్టి తక్కువ కాకుండా మొత్తం ఎన్ని మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి కొనుగోలు సెంటర్ కాబట్టి అన్ని సరిపడేట్టుగా పనిచేసింది. కాబట్టి వాళ్ళ రెండవది ఇది రైతులకు వచ్చే సమస్య వర్షం పడడం సమస్య లేదు కదా. ఎంతో పాటు అన్ని సన్నాలు కొనాలని మా అభిప్రాయం. అలా రకాలు పెట్టద్దు. సన్నాలు గడచిన నాకు తెలిసి నేను కూడా సివిల్ సప్లై శాఖ మంత్రికి పనిచేసిన. ఏ రోజు సన్నాలు కొనలే. ఈ రోజున ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సన్నాలు కొంటా ఉంది. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంది. 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంది. కలిపే రిసిట్ ఇస్తున్నాం. 500 రూపాయలు బోనస్ కలిపే రిసిట్ ఇస్తున్నాం. ఈ సన్నగాడు స్థలం ఉందా? ఉంది సార్. ఉంటే 4 కోట్లు ఉన్నాయి కదా, 50 లక్షలు ఖర్చు పెట్టి ఇమీడియట్గా సిమెంట్ ఖర్చు పెట్టి టెంపరీ షెడ్, పర్మనెంట్ షెడ్, వర్షం పడ్డా తడవకుండా 50 మంది 100 మంది రైతులు వచ్చినా ఉండే విధంగా బాత్రూములు, టాయిలెట్లు, ఇవన్నీ నీళ్ళు తాగడానికి, పడుకోవడానికి, స్నానం చేయడానికి ఒక డిజైన్ తయారు చేసి అవి నిర్మించి ఏర్పాటు చేయాలి. ప్రతి మీ సొసైటీకి ఆదాయం వచ్చిందంటే రైతుల వల్లే కదా. సో రైతుల మేలు కోసం చేయాలి. గతంలో చూస్తే నేను పోవట్లేదు కాబట్టి తక్షణమే అది కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. రైతాంగం తప్పనిసరి కావాలి. 15 రూపాయల సరే ఇప్పుడు తాత్కాలిక టెంపరీ చేస్తే చేయండి, ఇబ్బంది లేకుండా. సో వాళ్ళ మంచి చెడు చూసుకోవాలి. సంతోషం. ముఖ్యమంత్రి గారు అండ్ ప్రస్తుత ప్రభుత్వం సన్నాలకు 500 రూపాయలు అడిషనల్గా ఇస్తారు. డిమాండ్ ఎప్పుడు ఉన్నాయా? పండించినవి అయితే కొద్దిగా ముందు వచ్చినాయి సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడే వస్తున్నాయి. ప్రజెంట్ ఇప్పుడే వస్తున్నాయి సార్. ఇక్కడ మన జిల్లాలో కూడా ఏవైతే సార్ అంటే ఇప్పుడు వర్ణి సైడ్ ఇంకా ముందు వస్తాయి సార్. ఇటు ఆర్మూర్ ప్రాంతం కానీ, బాల్కొండ కానీ ఇవంతా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి సార్. సరే అదే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది మనం మాట అంతే. బోగస్గా చెప్పేసి వారు అవసరం లేదు. ఆల్రెడీ రైతులు కొని పోయినటువంటి ఉంటే నాకు తెలిసి అది బయటి మార్కెట్లో కూడా రేటు బాగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ప్రైవేట్లు కూడా 2000 మంది కొన్నట్టు నాకు సమాచారం ఉంది. నిజం అవ్వదు, మీరు ఇక్కడ ఏముంది 500 బోనస్ గురించి మాట్లాడుతున్నాను. 500 బోనస్ ఎట్లా అదే అంటే అలా మీరు దయచేసి మీరు సబ్మిషన్ రిక్వెస్ట్ రైతుల తరఫున ఏదైతే తొందరపడి వర్షాలు కొద్దిగా లేటు వల్ల ఇచ్చారో రికార్డు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎట్లయితే కలెక్టర్ గారికి చెప్పారో ఇది కూడా మంత్రిగా ఒక్క మాట అన్న. నేను కూడా వ్యవసాయం చేశాను.
సాధారణంగా వర్షాకాలము ఆగస్టులో జూలైలో నారు పోస్తుంది. వర్షాలు రాకపోయినా రోహిణి కార్డులు అంటే మే 20 రోహిణి కార్డు, జూన్ 10 వరకు రోహిణి కార్డు ఉంటుంది. బావుల కింద నీళ్లున్న కాడ మాత్రమే రోహిణి కార్డు నారు పోస్తుంది. జూలై 1 తారీఖున నారు పోసింది కూడా నవంబర్ 30కి పంట వస్తుంది. ఇవాళ మనం తారీఖు నవంబర్ 14 ఉన్నాం. 100% నేను చూడకుండా చెప్తా ఉన్నా, 99% సన్నబొట్టు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే మొదలైంది. దొడ్డు ఒడ్లు మీరు అన్నట్టుగా మీరు చెప్పిన కరెక్ట్. దొడ్డు ఒడ్లు 4 మాసాలకు వస్తుంది. రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు మేము ఎక్కడైతే కల్లాలలో తిరిగినాము, రైతులు ఎందుకు తొందరపడ్డారంటే ఆ వర్షము భయపడి కొన్నిసార్లు అకాల వర్షాలు పడి రోడ్ల మీద జరిగినాయి. అంటే మీ అడ్మినిస్ట్రేషన్ డిలే అని రాజకీయ విమర్శలు పోవట్లేదన్న, మీరు పెద్ద మనిషిని అర్థం చేసుకోండి. ఒక నిజామాబాద్ జిల్లా వాస్తవుడుగా ఉత్తర తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నాం. నా రైతుల తరఫు 500 మీ కొడంగల్కి ఇచ్చినట్టు కొల్లాపూర్కి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి. మా దగ్గర తొందరపడి రైతులు గాబరాపడి రైస్ మిల్లు అమ్ముతున్న డాటా మీ దగ్గర ఉంది, తీసుకోండి. మీరు నరులకు ఇవ్వకండి. అదే మాట రాకేష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు నేను స్పష్టంగా తీటుగా చెప్తున్నాను. సోనా మసూరి రోహిణి కార్తీ కంటే ముందు ఎవరు తుకాలు పోయారు. అది కూడా నీళ్లు ఉంటేనే రోహిణి కార్తీ తుకాలు పోతుంది. రోహిణి కార్తీ తుకాలు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. నేను పండించిన 36 బస్తాలు సన్నబొట్టు కోళ్ళ ఎరువేసి అమ్మినోళ్ళకి ఇవ్వమంటున్నామే, ఎందుకు ఇదంతా మాకు? అదేమా నేను లెక్క చెప్తున్నాను. సెమినార్లు పెడదాము. రెండోది కొన్ని సన్న రకాలు యాడ్ చేయలేదు, కొన్ని సన్న రకాలు యాడ్ చేయలేదు, చేయమని చెప్పండి. కొత్తగా చేస్తున్నాను. అందుకే వాస్తవంగా మాట్లాడుతున్నాను. చెప్పిన దాంట్లో 100% రాగండి కొద్దిగా. మనం ఆలోచన చేస్తుంటే మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, గతంలో రైస్ మిల్లర్ల పైన దళారుల పైన ఆధారపడి వాళ్ళు ఆడిచ్చినట్టే రైతుల పరిస్థితి వచ్చింది. అది జరగకుండా ఇక్కడనే రసీదు వాళ్ళని కలెక్టర్లు అందరు అధికారులు చెప్తా ఉన్నా, ఒక్కొక్క సెంటర్ను ఒక అధికారి నియమం చెప్తా ఉన్నా. అన్ని జిల్లాలు కూడా అదే పని చేసే చేస్తా ఉన్నాం. సో దీంతో రైతులకు మేలు జరగాలి. ఇది 500 గ్రాములు కిలోకి ఇష్యూ కాదు. 5% 10% ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో 10 కిలోలు కూడా కట్ చేసిన అమ్మినోళ్ళకి మాత్రం అన్నా మీరు కంపల్సరీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డాటా ఉంది, అది తీసుకోండి. నేను అగ్రికల్చర్ మంత్రి గారు ఒక విన్నపం సార్. ఎటువంటి తప్పులు కానీ రైతుకు అన్యాయం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం. అట్లాగే ఇప్పుడే ఈ మార్కెట్ యార్డ్ సంబంధించిన చైర్మన్లకు, అగ్రికల్చర్ ఏడీ మార్కెటింగ్ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ కోసం ఈ జిల్లాలో ఉన్న నిధులను బట్టి ఈ యొక్క కొనుగోలు సెంటర్లో మార్కెట్ యార్డ్స్లో రైతులకు ఇబ్బంది లేకుండా టార్పోలిన్ సరిపోయిన టార్పోలిన్ సప్లై చేయడం. అట్లాగే మార్కెట్ యార్డ్లో ఒకవేళ ఆరబోయాలంటే కింద టార్పోలిన్ కలిగి వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఉండడానికి వసతి, తాగునీరు, బాత్రూమ్స్ లాంటివి కూడా ముఖ్యంగా మార్కెట్ యార్డ్ సెంటర్ ప్రతి గ్రామంలో అంటే ఇబ్బంది అవుతుంది. కానీ ప్రతి గ్రామంలో టార్పోలిన్ ఇవ్వడం జాగ్రత్తగా అమలు చేయడానికి కూడా నిధులు ఉన్నాయి. వాటి అమలు చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఇది వాస్తవం అయితే కాబట్టి నేను ఒకటే వాళ్ళకి సమాధానం చెప్తాను. గడచిన 10 సంవత్సరాలలో చేయనటువంటి వాళ్ళు ఇలా గగ్గోలు పెడతారు. నేను స్వయంగా నేనే సాక్షి. చాలా ఆయన వినకుండా రైతులకు రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ల కాడ పోయి పడిగాపులు కాసి రైతులు కూడా 5% కూతురు పోసింది వేసారు. అందుకని ఈరోజు ఎక్కువ శాతం ఇలా అటువంటి వాటికి అవకాశం లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా ఇయ్యలేదు. మాజీ మంత్రి అంటే అంత సొమ్ము అడుగుదాన్ని ప్రజల సొమ్ము రూపాయలు ఖర్చు పెట్టుకుని పిల్లలకి ఉపయోగపడాలి. అంటే దాన్ని సరిచేసే కార్యం చేస్తాం. ఒకటి. రెండవది, ఈరోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన ప్రకారం 18,000 కోట్లు ఇంకా ఇచ్చేది ఉంది. అది కూడా కొంచెం ఎందుకు ఆలస్యం అవుతా ఉంది
అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు, బ్యాంకులు ఒక పేరు, అంటే మ్యాచ్ కాకపోతే. అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి 2 వచ్చింది. రేషన్ కార్డు కుటుంబం నిర్ధారించినప్పుడు కొంత సమయం పడుతుంది. దీని కారణాలు కొన్ని మిగిలిపోయిన 3 లక్షలు ఇప్పుడు మా వ్యవసాయ ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఆలస్యం అయితే మాట్లాడతాం. గత ప్రభుత్వం 2023 ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు 2 నెలల ముందు రైతు భరోసా ఇచ్చింది. సుమారుగా 6,000 కోట్లు ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది అది? అంటే రాష్ట్రంలో సంవత్సరానికి 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి 700 కోట్లు. కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి, మళ్ళీ అధికారం రావాలని అత్త సొమ్ము అల్లుడు దారు చేసినట్టుగా 7,000 కోట్ల రూపాయలు రింగు రోడ్డును అమ్మేసింది. 35 సంవత్సరాలు 7,000 కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం. అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెసు అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే 70 సంవత్సరాల ఉన్న అప్పు ఎంత? 60,000 కోట్లు నెలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది, కానీ 10 సంవత్సరాలు ₹1,00,000 ఇచ్చినప్పుడు మొన్న పావులంత మందికి ఇచ్చింది, మిగతా 30 మందికి ఇవ్వలే. ఇది వాస్తవం కాదా? నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మాటికి గాడికి సవాలు విసురుతున్నా, ఈడికొస్తావా ఆడికొస్తావా, నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తాను. నేను రెడీగా ఉన్నా రాజీనామా. ఈ రింగ్ రోడ్ అమ్మింది అబద్ధమా? 7,000 కోట్లకు అమ్మింది అబద్ధమా? ఆ డబ్బు వచ్చిన తర్వాతనే మీరు రైతు బంధు రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా? 8 లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా? నేను ఛాలెంజ్ పెడతాను. కూడుకో మాట ఎందుకు మాట్లాడతారు? బీఆర్ఎస్ నాయకులు నిజంగా సెన్స్ ఉండాలి. అంటే ఏమీ చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల అదేది బస్సులో మహిళలకు ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, దీంతో పాటుగా 10,000 కోట్లు రుణమాఫీ, దీంతో పాటుగా రేపు మాపు ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు వాళ్ళకే లబ్ధి వస్తుంది చెప్పని. అందుకని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసునా వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి, ఇంకా బుద్ధి రాలే. మేము స్పష్టంగా రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతులకు ఎంత చేసినా తక్కువనే, ఉన్నంతలో ఇన్ని చేసే పని చేస్తూ ఉన్నాం. ఇది మొదటి సంవత్సరమే, ఇంకా సంవత్సరం పూర్తి కాలే, ఇంకా ముందు చేసే చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.